V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుగుతున్న శివరాత్రి పూజలు. ఉదయం నుంచే శివాలయాలకు బారులు తీరిన భక్తజనం. సరైన వైద్య సేవలు అందక ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలు. కొత్త మంత్రి హాయంలోనైనా మారేనా ప్రాథమిక వైద్యశాలల దుస్థితి? జగ్గారెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు మారతారని జోరుగా ప్రచారం. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఇద్దరు నేతలు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డ మంత్రి శ్రీనివాస్ యాదవ్. ఏపీలో చంద్రబాబుకు పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించిన తలసాని. తెలుగు ప్రజలకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేర్వేరుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో ఐకమత్యాన్ని, సోదరభావాన్ని మహాశివరాత్రి పెంపొందిస్తుందని గవర్నర్ పేర్కొనగా, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో తులతూగేలా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను దీవించాలని శివుడిని వేడుకుంటున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 11వ మాస శివరాత్రుల్లో ఎంతో ఔన్నత్యం కలిగిన మహాశివరాత్రిని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రంగా జరుపుకుంటారని పేర్కొన్న జగన్, ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. देवाजयन्तात् साध्यासंरोतं पशूनागश्चां तस्मात् तजावहं योगोचो गवोः तस्मात् तजावहं वेदाहमेदं पुरुषं मान्तम् आदित्यवर्णं समदत्पराणि नामानि कृतानि दाता पुरस्तात्मदापहारां चक्रत्रप्रविद्वान् त्वमेवं विद्यानं ब्रूहि भवति नान्यपन्दाय अयनाय विद्यते प्रजापतिगर्भेऽन्तः अजमानो बहुधा विजायतां तस्य धीराः पर्योन्यन्तीम्बरीचीनां यो देवेभ्यो अधवतिः यो देवानां पुरोहितः पूर्वो देवेभ्यो अधवतिः नमो रुचे ब्राह्मणे रुचुं ब्राह्मणजनयन्त देवाम् अग्रेत ब्रुवन् तस्य द्रवमदे लक्ष्मेश्वरनोः रात्रे पार्श्वेन चीनु चैपद्रोमा గోవాలు ఎగిసలు చేపట్టే సరిపోతుంది. బాగా ఇస్తుంది కదా లక్ష్మి. కట్టేసి కట్టే గాలి వస్తుంది, కష్టమవుతుంది. కట్టేసి ఓం భగవత్సర नारिकेल फल नैवेद्यं समर्पयामि. कर्पूरं రాష్ట్ర వ్యాప్తంగా నేడు శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పల్లె నుంచి పట్నం వరకు అన్ని చోట్ల శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. సోమవారం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కావడంతో ఈ సంవత్సరం సోమవారం నాడే శివరాత్రి రావడంతో భక్తులు ఉపవాసాలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని శివాలయం ఉదయం 4 గంటల నుంచే భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर
గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యానపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఈరోజు శివరాత్రి. ఈ యొక్క మహాపర్వదినమున దిల్సుఖ్నగర్లో ఈ యొక్క శృంగేరి పీఠం వాళ్ళు నిర్మించినటువంటి దేవస్థానము 1984లో ఈ యొక్క దేవస్థానము శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీయ తీర్థానంద స్వామి వారి చేతులతోటి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠన జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దినదినాభి అభివృద్ధి చెంది ప్రతి మహాశివరాత్రి రోజు విశేషంగా కూడా పూజలు కూడా జరుగుతాయి. అందులో ఈరోజు విశేషం ఏమిటి అంటే ఈ మహాశివరాత్రి రోజున సోమవారం కావడము, అదేగాక శ్రవణ నక్షత్రం కూడా ఉండడము చాలా విశేషమైనదిగా చెప్పబడుతున్నది. 240 సంవత్సరాల తర్వాత ఈ యొక్క రోజు వచ్చిందని చెప్పి మన పెద్దలు పూర్వీకులు కూడా చెప్పడం కూడా జరిగినది. అదే ప్రకారంగా ఈ యొక్క విషయం తెలుసుకునే భక్త సమాజము, భక్త బృందాలందరూ కూడా మా గుడికి సంబంధించినటువంటి దేవస్థాన అర్చకులు కానీ దేవస్థాన సభ్యులు కానీ అందరం కూడా తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు మా యొక్క గుడి ఆరంభము, మహోత్సవాలు, పూజా కార్యక్రమాలు కూడా మొదలైనాయి. ఆ పూజా కార్యక్రమంలో ఈరోజు ఉదయం మహాగణపతి హోమము, ఆ తర్వాత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, నిత్యము అభిషేకం జరిగేటట్టుగా 108 సార్లు నమక చమకములతోటి పారాయణ కూడా జరిగినది. అదే ప్రకారంగా ఈ రోజున మళ్ళీ 12 గంటలప్పుడు కూడా రుద్రాభిషేకము, సాయంత్రం 3 గంటలకు రుద్రాభిషేకము, రాత్రి 10 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా జరగబడుతున్నది. తదనంతరం భక్త సమాజంతో తెల్లవారులు కూడా జాగరణ కార్యక్రమాలు జరగాలని చెప్పి మాకు ఆలయ కమిటీ కూడా నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారంగా ఈ రోజున మహాశివరాత్రి పర్వదినమున మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈశ్వరుడికి నమస్కారం చేసిన, బిల్వం కానీ పుత్రం కానీ తోయం కానీ పెట్టి నమస్కారం చేసిన ఈ రోజున ఏ ఒక్కరైనా సరే నమశివ. చింతపల్లిలో మొదలైన శివరాత్రి సందడి. భారీగా తరలి వచ్చిన భక్తులు అంగరంగ వైభవంగా మహాశివుడి రుద్రాభిషేకం జరుగుతుండగా వేడుకలు చూసేందుకు వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం. అయిపోయింది. ఒక 2 నిమిషాలు. ప్లేట్ లెక్క పెట్టేస్తా బాగా. ప్లేట్ పడకపోయినా భిక్షం కింద
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఉదయమే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున దేవాలయంలో శివరాత్రి పురస్కరించుకొని మహారుద్రాభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని పూజలు చేస్తున్నారు. 100% ఈసారి కంపల్సరీ చేస్తాను. నేను సాధ్యమైనంత వరకు చేస్తాను. హలో, నా పేరు రాజేశ్వర స్వామి. ఇక్కడ దేవాలయ చేస్తున్నాము. ఇక్కడ దేవాలయం 2011 సంవత్సరంలో ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ పరిగి అన్నటువంటి కార్యక్రమంలో కూడా మహిమానితమైనటువంటి విశేషమైనటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కూడా బాగా బహుళ సృష్టికి అగ్నిగుండము, శుభ్ర కళ్యాణ మహోత్సవం జరుపుకుంటారు. ఇలా ప్రత్యేకించి మహాశివరాత్రి పర్వదినం కాబట్టి భక్తుల కోపంగా తెల్లవారుజామున అభిషేక కార్యక్రమాలు చేస్తారు. మరి రాత్రి భజన కార్యక్రమాలు ఉంటాయి. విశేషంగా ఈ స్వామివారికి కోరుకున్న కొంగు బంగారం తీస్తూ ఉంటారు. కోరుకున్న వారికి కోరుకుని విద్యార్థులకు విద్యను ఆదిత్య స్వామి అతి మహిమానితమైన శివుడు ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన భక్తిదళం చేత, గంగాల చేత అభిషేకం చేసిన వారికి కోరిన ప్రసంగి వారికి అనుగ్రహాన్ని ప్రశంసిస్తారు. స్వామి ప్రజల కోకంలో ఇప్పటి నుంచి రాత్రి 12-1 గంటల వరకు విపరీతమైనటువంటి భక్తులందరూ వారి యొక్క కోరికలను కోరుతూ ఉంటారు. శివస్వామి వారి గుడి కమిటీ అధ్యక్షులు స్వామి. ఇది 40 మంది స్వాములు మన శివస్వాముల దగ్గర ఉంటారు. కూడా శివాలయం కాడ ఉంటారు. శివ పాలయాత్ర స్వాములు పోతారు. శివస్వాములు ఈ ఇరుముడి కట్టుకొని సిరిసిల్ల పోయి దీక్ష విధించుకొని మళ్ళీ శివాలయం కట్టుకొచ్చి శివస్వాములు ఇక్కడనే శివమాల తీసేసి శివస్వాములకు సేవలు అందించుకుంటూ ఈ స్వామి ఈ శివాలయం గురించి మన గురుస్వామి చెప్పినట్లు మాత్రమైన శివాలయం ఇది. ఈ మండల దీక్ష చేసిన స్వాములు 41 రోజు దీక్ష చేసిన స్వాములకు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 41 రోజు అన్నదానం ఉంటుంది. శివుల స్వామి దీక్ష చేయొచ్చు,
శివస్వాములు భిక్ష చేయవచ్చు. ఈ అన్నదాన కార్యక్రమం 41 రోజులు. రక్షణ శాఖ మాజీ మంత్రి ప్రస్తుత గోవా సీఎం మనోహర్ పారికర్ కు క్యాన్సర్ వ్యాధి మరింత తీవ్రమైందని రాష్ట్ర మంత్రి విజయ్ శారదసాయి వెల్లడించారు. క్లోమగ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం న్యూఢిల్లీ ఎయిమ్స్తో పాటు అమెరికా కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్యాన్సర్ పూర్తిగా తగ్గే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆయన గోవాలోనే ఉండి చికిత్స పొందుతూనే సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఆయన వ్యాధి మరింతగా ముదిరి తీవ్ర దశకు చేరుకుందని సర్దేశాయ్ మీడియాకు వెల్లడించారు. పారికర్ను కలిసి వచ్చిన ఆయన క్యాన్సర్పై మరింత సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు. యాదాద్రి జిల్లా చోటుప్పల్ మండల మునుగోడు నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీలు అష్టకష్టాలు పడుతున్నారు. అరకొర సదుపాయాలతో ఎక్కడ చూసినా చెత్త ఉండడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంది. కేవలం చూడడానికి పరిమితమైన డాక్టర్లు, గర్భిణీల స్కానింగ్ పరికరాలు అందుబాటులో లేనందున డాక్టర్లు ప్రైవేట్ మరియు వారి అనుబంధ స్కానింగ్ కేంద్రాలకు పంపడం జరుగుతుంది. హాస్పిటల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు వరండాలోనే వైద్యం చేస్తున్నారు. వైద్యుల సకాలంలో హాజరు కాకపోవడంతో రోగులు ఎదురు చూసే పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంటుంది. ఉదయం 8 గంటలకి వచ్చి 2 గంటల సమయం వరకు నిరీక్షణ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో వైద్యుల దర్శన భాగ్యం కావడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఆసుపత్రిలో వైద్యుల కొరత కూడా ఉంది. సంగట్పల్లి గ్రామం నుంచి వచ్చాం. మార్నింగ్ 6 గంటల వరకు ఇక్కడ వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ గత మా మిసెస్కి 3 మంత్స్ స్కానింగ్ 3 మంత్స్ బ్రేడ్ నుంచి చూస్తున్నాం. ఈమెకి ఎలాంటి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాంటి పరికరాలు ఎలాంటి ఏది కరెక్ట్ లేదన్నట్టు ఓన్లీ ఒక యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ తప్పించి వేరే టెస్టులు చేస్తలేరు సార్. ఇక్కడ ఒక చిన్న మా మిస్సెస్కి చిన్న ప్రాబ్లం ఉంది సార్. బీపీ ప్రాబ్లం ఉంది. 140+ పోతుంది. ఓన్లీ 140+కి జడ్జిఖానాకి రాస్తారు. ఐరన్ ఇంజెక్షన్స్ ఇట్లా పెట్టలేదు సార్. ఇక్కడ ఐరన్ ఇంజెక్షన్స్కి మేము పెట్టామా సంబంధం లేదు. ఏమన్నా అయితే మా మీద పడుతుంది అంటే ఒక పేషెంట్ సమస్య పరిష్కరించడానికి డాక్టర్స్ ఉండాలి. కానీ ఇంకా ఆ మాటలతో ఇంకా పేషెంట్కి బీపీ ఇంకా పేషెంట్ని వైలెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు సార్. ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్లో స్కానింగ్స్ ఇట్లా లేవు. ఒక చిన్న కనీసం చెకప్ చేసేటప్పుడు ఒక చిన్న స్కానింగ్ అని ఉండాలి. ఒక చిన్న స్కానింగ్ ఇట్లా లేదు హాస్పిటల్లో. ఇంకా చిన్న స్కానింగ్కి బయట, పెద్ద స్కానింగ్కి బయట. ఇక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ చౌటుప్పల్ గాంధీ పార్క్ దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్కి రాస్తారు. అక్కడ చూపించుకోవాలంటే ఒక స్కానింగ్కి 1600, 1500 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్ నిరుపేదలు. ఒక బ్లడ్ టెస్ట్కి 700 రూపీస్ కావాలి సార్. ఎట్లా బతకాలి? బ్లడ్ లేకున్నా ఎలాంటి ఫెసిలిటీస్ లేవు సార్. ఇట్లా పట్టించుకోరు. ఒక్కసారిగా 2 సార్లు 4th టైం మా మిస్సెస్ని తీసుకొని మళ్ళీ రిటర్న్ పోతున్నా సార్ జజీఖానా హాస్పిటల్కి. దీని మీద మన V3 న్యూస్ వాళ్ళు స్పందించాలని కోరుకుంటున్నాను సార్. జిల్లా వైస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని నేను వచ్చి కూడా అడిగితే వాళ్ళు అంత నిర్లక్ష్యంగా టోకన్ అంటే టోకన్ గారు ఇబ్బంది నిరుపేద వాళ్ళు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అని వచ్చి వాళ్ళు చూపించుకొచ్చేందుకు వస్తే అంత నిర్లక్ష్యం చేస్తుంది. స్కానింగ్ కూడా జరగలేదంటే ఇక్కడ ప్రైవేట్ స్కానింగ్ పంపిస్తారు. ఇక లావాదేవీలు ఏం జరుగుతున్నాయో ఇక వాళ్ళకే తెలుసు. అది కూడా మేము గట్టి చర్య తీసుకుంటాం. అఖిలపక్షాన్ని తీసుకొచ్చి కూడా ఈ హాస్పిటల్ ముట్టడిస్తాం, తప్పకుండా చేస్తాం. స్కానింగ్ ఏం లేవా? మరి బయటికి రాస్తారా? ఎట్లా బయటికి రాస్తారు? స్కానింగ్ లేదు. స్కానింగ్ మిషన్ ఏం లేదు. పరీక్షలు ఏమేం చేస్తారు? మరి ఇంజెక్షన్, బీపీ, షుగర్, బ్లడ్ పరీక్ష అవి చేస్తారు. జడ్జిఖానాకు రాశారు బ్లడ్ లేదన్నా. నీకు బ్లడ్ లేదనా? మరి వీళ్ళకి ఏమైందంటే అక్కడ ఎందుకు రాశారు? ఇక్కడ కార్డు ఇవ్వరంట. ఎన్ని నెలలకు వచ్చినా ఏం లేట్ అయ్యి ప్రాబ్లం ఉంది. ఇక్కడ బ్లడ్ లేదు. నాకు బ్లడ్ లేకుంటే జడ్జిఖానాకు కార్డు ఇస్తారని చెప్పి మంచి నుంచే ఉంది. అయితే ఇక్కడ చూపించుకుంటే అన్నారు బీపీ ఉంటే ఇక్కడ చెకప్ చేయము, జడ్జిఖానాకి వెళ్ళండి అన్నారు. ఐరన్ ఇంజెక్షన్స్ కూడా పెడితే మధ్యలో ఏమైనా అయితే మాకు ప్రాబ్లం ఇక్కడ మెషిన్స్ ఉండే ఏముండే అక్కడికి వెళ్ళాలని చెప్పి. తనకు ఎన్నో కష్టాలు ఉన్నాయని అయినా తనను ఎవరూ కొనలేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్టీ మారే ఓపిక కూడా తనకు లేదని చెప్పారు. తన ప్రెస్ మీట్లు కొంచెం గందరగోళానికి గురి చేస్తున్న విషయం నిజమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు.
తన మాటలు వెనుక ఒక పరమార్థం ఉందని, త్వరలోనే అదేమిటో తెలుస్తుందని చెప్పారు. సిఎల్పి సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరుతుండడంపై ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ఈవీఎంలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఓటర్ల తీర్పును సైతం అవహేళన చేస్తోందని విమర్శించారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ ఆకృత్యాలపై ప్రతిపక్షాలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై శాసనమండలి చైర్మన్ వేటు వేశారని, ఇప్పుడు విపక్షాల గుర్తుతో గెలిచి టీఆర్ఎస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లో చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు వెళ్లి అక్కడి ఓటర్ల ముందు వారిని ఎండగట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విధానంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, అయినా ప్రజా తీర్పును తాము గౌరవించామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వికృతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంఖ్యాబలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికలలో 5వ అభ్యర్థిని బరిలోకి దించారని దుయ్యబట్టారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేశారని, వారిద్దరిని ఎంతకు కొన్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వైఖరిని ప్రజలంతా గమనించాలని చెప్పారు. ఈ నెల 5న కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ లో చేరుతున్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేసి ఎమ్మెల్సీ ఎన్నికలకు వారిని దూరంగా పెట్టాలని స్పీకర్ను కలిసి కోరుతామని చెప్పారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఏపీలో చంద్రబాబుకు పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించారు. ఇంకో 2 నెలల్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఆంధ్ర సెటిలర్లను కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకున్నారని, అలాంటి వ్యక్తులపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. సిరిసిల్ల జిల్లా కొమురవెల్లి మల్లన్నను తలసాని దర్శించుకున్నారు. మంత్రి హోదాలో తలసాని తొలిసారి మల్లన్న దర్శనానికి రావడంతో ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో పారిపోయిన పిరికి పంద చంద్రబాబు నాయుడని ఎద్దేవా చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన టీడీపీని బాబు కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టారని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు పసుపు కుంకుమ పథకాన్ని తీసుకొచ్చారని తలసాని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు విషపూరితమైన మాటలను మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ఆలయాలకు మహర్దశ కలిగిందని తలసాని అభిప్రాయపడ్డారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కేసీఆర్ మరో తిరుపతిలా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుగుతున్న శివరాత్రి పూజలు. ఉదయం నుంచే శివాలయాలకు బారులు తీరిన భక్తజనం. సరైన వైద్య సేవలు అందక ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలు. కొత్త మంత్రి హాయంలోనైనా మారేనా ప్రాథమిక వైద్యశాలల దుస్థితి? జగ్గారెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు మారతారని జోరుగా ప్రచారం. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఇద్దరు నేతలు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డ మంత్రి శ్రీనివాస్ యాదవ్. ఏపీలో చంద్రబాబుకు పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించిన తలసాని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.